పాషమైలారం సిగాచి పరిశ్రమను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. అనంతరం అక్కడే సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహణ లోపాలపై సిగాచి యాజమాన్యంపై ఎన్ఎంటీఏ ప్రశ్నలు సంధించింది. యాజమాన్యం సరిగ్గా సమాధానాలు ఇవ్వలేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ అధికారుల స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్డీఎంఏ బృందం రసాయన పరిశ్రమ నిర్వహణ గురించి మొత్తం తమకు తెలుసని, పేలుడు ఎలా సంభవించిందో చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. సమావేశం అనంతరం పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 44 మంది మృతి చెందారు. పాషమైలారం సిగాచి పరిశ్రమను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. అనంతరం అక్కడ సమావేశం నిర్వహించింది. ఇందుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమకు సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మృతులకు సంబంధించి కొన్ని వివరాలు బయటకు రాకపోవడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి ఇప్పటికి 8 రోజులైంది. అయినప్పటికీ ఇంకా 8 మంది ఆచూకీ అయితే లభించలేదు. వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు ఎన్డీఎంఏ బృందం అయితే ఇక్కడ సిగాచి పరిశ్రమ ఏదైతే ఘటనా స్థలం ఉందో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యంతో జరిగిన సంభాషణలో ఎన్డీఎంఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ఏదైతే భద్రతా చర్యలు ఉంటాయో భద్రతా చర్యలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడానికి కారణం అయితే ఈ యాజమాన్యం నిర్లక్ష్యమే అని చెప్పి చివాట్లు పెట్టినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఎన్డీఎంఏ బృందం సభ్యులు కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చారు ప్రభుత్వానికి. ఈ గతంలో ఉన్న పరిణామాలను చూసుకుంటే ఈ వారం రోజులుగా జరిగిన ఏవైతే మృతదేహాల తొలగింపు తర్వాత అయితే శిథిలాల తొలగింపు సందర్భంగా ఎదురైన అనుభవాలను అయితే వాళ్ళు ప్రభుత్వానికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలకు కారణం యాజమాన్యాల నిర్లక్ష్యమే కాబట్టి ఇలాంటి యాజమాన్యాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా రియాక్టర్ పేలడం ఆ రియాక్టర్ పేలిన సందర్భంలో ఏవైతే అక్కడ పనిచేస్తున్న వారికి కనీస భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్లే వారి ప్రాణాలు గాలిలో కలిశాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. మరోవైపు ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం బహిరంగంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ₹1 సాయం ప్రభుత్వం ఇస్తామని చెప్పగానే మరుసటి రోజు సీఎం వచ్చిన మరుసటి రోజు ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్ వచ్చారు. కానీ ఆ పరిశ్రమలో పేలుడు జరిగిన తర్వాత 2 రోజుల వరకు అయితే ఆయన కనిపించలేదు. దీంతోనే వారి నిర్లక్ష్యం ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సిగాచి పరిశ్రమ యాజమాన్యాలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ ప్రభుత్వం కూడా కొంత మెతక వైఖరి ప్రదర్శించడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ మృతదేహాల విషయానికి వస్తే ఇప్పటి వరకు అయితే 44 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ఆ విషయాన్ని కూడా ధృవీకరించేందుకు ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులు కానీ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా వాళ్ళు ఇంతవరకు కూడా 2 రోజుల కిందనే అప్డేట్ చేశారు ఇన్ఫర్మేషన్. ఇంతవరకు మరో అప్డేట్ అయితే రాలేదు. 38 మంది మృతి చెందారని చెప్పి అధికారిక లెక్కల ప్రకారం చెప్తున్నారు. కానీ అక్కడ DNA పరీక్షల ద్వారా వచ్చిన ఫలితాలు కావచ్చు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 చనిపోవడం కావచ్చు, ఇలాంటివి చూస్తే 44 మంది మృతి చెందినట్టుగా మనకు కింది స్థాయి అధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ పరిశ్రమలో ఇంకా 8 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. వారి మృతదేహాలు ఇప్పటి వరకు ఐడెంటిఫై కాలేదు. అంటే వారికి సంబంధించిన అవశేషాలు కానీ ఇతర మానవ అవయవాలు కానీ ఎలాంటి ఆధారాలు కూడా లభించకపోవడంతో కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఈరోజు అడిషనల్ కలెక్టర్ దగ్గర అటుగా వెళ్ళినప్పుడు ఐలా భవన్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ కొంతమంది నిలదీశారు. మేము 8 రోజులుగా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ఇంతవరకు మా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో మా కుటుంబీకులు వారికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని చెప్పి వారు తీవ్ర మనోవేదన గురైన సందర్భం మనం చూసాం. అయినప్పటికీ అధికారులు చూస్తాం అన్న విధంగా వాళ్ళు మాట్లాడే విధానం ఉంది. అయితే ఈ రియాక్టర్ పేలుడు సందర్భంగా రియాక్టర్ కు సమీపంలో ఉన్న వారు మృతదేహాలు మాత్రమే లభించడం లేదని మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రియాక్టర్ ఏదైతే పేలుడు జరిగిందో ఆ సమయంలో దాదాపుగా 7 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం వల్లే ఆ సమీపంలో ఉన్న వారి బాడీస్ అసలు
ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా పోయాయని చెప్పి కొంతమంది నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సిగాచి పరిశ్రమకు సంబంధించి యాజమాన్యం వైఖరి, నిర్లక్ష్య వైఖరి ఈ ప్రమాదానికి కారణమైంది. ఇంతమంది అమాయకులను పట్టులో పెట్టుకున్న సిగాచి కంపెనీకి కఠినంగా యజమానులు ఎవరైతే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు, కార్మికులు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. బ్లడ్ శాంపుల్స్ పైన బ్లడ్ శాంపుల్ చేయాల్సిన అవసరం